నమస్కారం. ముందు వీడియోలో మనము దశావతారాలను గురించి ప్రస్తావించుకున్నాము. మరి దశావతారాలను గురించి ప్రస్తావించేటప్పుడు తప్పకుండా భాగవత ప్రస్తావన చేయవలసి ఉంటుంది. మరి ఈ భాగవతం చదివితే బాగుపడతాం. భాగవతం అంటే భాగవతం అంటే భాగవతం అంటే బాగవుతాం. భాగవతాన్ని చదివినా కానీ విన్నా కానీ బాగవుతాం. ఎందుకంటే అందులో భక్తుల యొక్క గాథలు, భగవంతుని యొక్క లీలలు భాగవతంలో చక్కగా పొందుపరచబడి ఉంటాయి. మరి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఎత్తవలసినటువంటి ఆవశ్యకత ఏమి? దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి యుగయుగాలలో లోకపాలనకై, ధర్మ సంస్థాపనార్థమై, దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిమిత్తమై ఆనందామృతాన్ని పెదవులపై ధరించి మునులను మహాపురుషులను సైతం నమస్కరిస్తూ భృగు మహర్షి పాదమందున్న పాలనేత్రమును చిదిమి భృగు మహర్షి అర్షడ్వర్గాలను అంతరింపజేసిన హరి 21 అవతారాలను అవతరించాడని, అందులో 10 అవతారాలు ప్రసిద్ధమైనయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి శ్రీహరి నీలమేఘశ్యాముడు, చతుర్భుజుడు, శ్రీవత్సమును కౌస్తుభమును ధరించినటువంటి వాడు, గరుడునిపై విహరించేవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీహరిని దర్శించడానికై మునిపుంగవులు వస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో వైకుంఠమునకు పోవు ద్వారం వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము వారు స్వామి సేవకు, మేలుకొల్పుకు ప్రథమ దర్శనం వారి తర్వాతనే మిగిలిన వారికి కలుగుతూ ఉంటుంది. మరి లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుకు భంగం కలగకుండా చూడడమే వారి యొక్క ప్రథమ కర్తవ్యం. ఒక రోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనకసనందనాదులు, సనత్కుమారులు వైకుంఠం వచ్చారు. జయ విజయులు వారిని అడ్డుకొని దర్శించుటకు ఇది తగిన సమయం కాదు అని చెప్పారు. వారు చెప్పినటువంటి మాటలను మహర్షులు వినిపించుకోలేదు. ఆ ఋషులు కోపంతో ఏ తత్వముతో లోనికి పోకుండా మమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నావో అదే తత్వంతో, రాక్షస తత్వంతో భూలోకంలో జన్మించి రాక్షస తత్వంతో శ్రీహరికి దూరం అవుదురు కాక అని శపించారు. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని గురించి ప్రస్తావించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకసారి ఎవరైనా ప్రతి ఇంటిలో కూడా భార్యాభర్తలు చిన్నదో పెద్దదో కలహాలు పడుతూనే ఉంటారు. ఒకసారి శ్రీ మహాలక్ష్మి తన భర్తతో ఏదో చిన్న కలహం వచ్చేసి ఆమె వైకుంఠ ద్వారం దాటి బయటికి రావడం, మళ్ళీ ఆమె భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు జయ విజయులు అడ్డుకోవడం, దాంతో ఆమె ఆగ్రహించి వారిని శపించడం జరిగింది. ఎందుకంటే మహాలక్ష్మి లక్షణమైనటువంటిది యశస్విని, కీర్తిని ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మిని అడ్డుకోవడం అంటే వారికి పెరిగినటువంటి గర్వాన్ని గురించి మనము ప్రస్తావించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు అహంభావంతో మేము లేకపోతే శ్రీ మహావిష్ణువును మా అనుమతి లేకుండా ఎవరు కూడా దర్శించుకోలేరు అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలోపట వారు సనకసనందుల యొక్క శాపానికి గురయ్యారు. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీహరి తానే స్వయంగా మహర్షులను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి శాంతపరిచి పంపించారు. మరి వారు దుఃఖంతో ఉన్నారు జయ విజయులు. కానీ మహర్షుల శాపానికి తిరుగు ఉండదు కదా. కానీ జయ విజయులు శ్రీహరి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించారు. ఓ జయ విజయులారా, మీరు దుఃఖించవలసినటువంటి ఆవశ్యకత లేదు. మునుల శాపం వృధా కారాదు. మీరు 3 జన్మలెత్తి నాకు బద్ధశత్రువులై నిరంతరం నా నామం జపిస్తూ నా చేతిలోనే మరణాన్ని పొంది నన్నే చేరుకుందురు కాక అని తెలియజేశాడు. అదేవిధంగా జయ విజయులు 3
జన్మలలో రాక్షసులుగా జన్మించి వారు శాప విమోచనాన్ని పొందారు. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపులుగా, రెండవ జన్మలో రావణాసురుడు, కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల, దంతవక్రులుగా జన్మించి శ్రీహరికి బద్ధశత్రువులై దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసిస్తారు. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టుగా భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా ప్రవర్తిస్తే వారిని దానవులని, రాక్షసులనే అంటారు. ఇలాంటి సమయంలో ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. వీటినే భగవంతుని అవతారాలు అని అంటారు. భగవంతుని ఇలాంటి అవతారాలను ఎన్నో ధరించి పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని రక్షించటకై అనేక అవతారాలను ఎత్తాడు. వాటిలో 10 అవతారాలనే మనం దశావతారాలుగా పిలుస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ దశావతారాలు వింటారో, చదువుతారో వారికి జీవితంలో మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుందని, ఈ యొక్క దశావతార గాథలు కడు రమ్యం, కమనీయమని, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పరమార్థాన్ని తెలియజేస్తాయని మనకు ఈ యొక్క భాగవతం చెబుతూ ఉంది. ఓం నమో నారాయణాయ.